సరే ఏ పార్టీలో చేరుతారో అని చెప్పారంటే వాస్తవం కూడా కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉన్నది, అరవింద్ గారి పట్ల ఏదైతే ఉందో అభిమానం ఉన్నది. నాకు రెండు కుటుంబాలతోనని చెప్పంటున్నా, కేసీఆర్ గారి కుటుంబంతో డి శ్రీనివాస్ గారి కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. నిజంగా ఒకప్పుడు 2019లో ఐ వాంటెడ్ అరవింద్ టు కంటెస్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నేను అతను మాట్లాడా, మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థి కంటే బాగుంటుంది అని చెప్పని అన్నప్పుడు పరిస్థితులు ఏదైతుందో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు లేవు అని చెప్పని మరి ఆయన ఐడియాలజికల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన టుక్ ఛాన్స్ ఫ్రమ్ బీజేపీ. అప్పుడు బీజేపీ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపు కోసం కూడా జీవన్ రెడ్డి ప్రయత్నం చేశారంటారు, నిజమేనా? అది ఇప్పుడు ఎవరి గెలుపు కోసం ఎవరు ప్రయత్నం చేయరు. ఓట్ అనేది ఏదైతుందో ఎన్నికలకు ఆలోచన విధానం మారుతుంది ఓటర్ది. వాళ్ళ ఉదాహరణకు సిద్దిపేట ఉంది హరీష్ రావు గారు, ఆయన ఎమ్మెల్యేగా ఏదైతుందో ఆయనకు వచ్చిన ఓటు పర్సెంటేజ్ ఎంత, ఎంపీగా ఆ ఓటు ఎందుకు పోలు చేయించలేకపోయిండు? ఆయననైతే ఆయన సిద్దిపేటలో ఆయన ప్రభావం తగ్గాలని కోరుకోడు కదా. అవును, ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు 2019లో అరవింద్ గారు గెలవాలి, సరే నాకు కవిత గారు గెలవాలని ఉండదు, నా ఓటమి ప్రధాన కారకురాలు కవిత గారు అంటే ఒక భావన కలిగి ఉన్నా కాబట్టి వారు గెలవాలని నాకు ఉండదు, కాంగ్రెస్ గెలవాలని ఉంటుంది. అవును, కాంగ్రెస్ గెలవలేని పరిస్థితులలో మరి టీఆర్ఎస్ గెలిచి ఆ అవకాశాలు మెరుగైతే కావచ్చు. అంతర్గామ యున్నో అంతర్గామ, అవును, జగిత్యాల మండలం అంతర్గామ సంజయ్ గారి సంజయ్ గారి నేటివ్ విలేజ్, వారి సొంత గ్రామం నేటివ్ విలేజ్. అవును, మరి అంతర్గామని అయితే టీఆర్ఎస్ మెజార్టీ రావాలి కదనే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడు ఏ పార్టీ ఉందో. అవును, అవును, అంతర్గామలోనైతే కవిత గారికి మెజార్టీ రావాలి కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయిండు? ఎన్నిక అనేది ఏదైతుందో ఎలక్షన్ టు ఎలక్షన్ మార్పులు దొరుకుతాయి, ఓటర్ ఆలోచన విధానం మారుతుంది. శాసనసభ ఎన్నికల్లో ఒక ఆలోచన విధానం ఒకలాగుంటుంది, పార్లమెంట్ ఒకలాగుంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకలాగుంటుంది.